గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు నమస్కారం. ఈ విజువల్ ప్రకారం అంటే ఇప్పుడు మిమ్మల్ని ఏదో దీనికి బాధ్యులు సమాధానం చెప్పమన్న ఉద్దేశం కాదు, కానీ అక్కడక్కడ కొంతమంది చేసే పనికి అందరూ ఎలా బాధ్యులు అవుతారు. కానీ ఎట్లా ఈ బీఆర్ఎస్ మరి ఎందుకు ప్రచారం అక్కడ స్టాండ్ వేసి మరి గుర్తులు పెట్టి ప్రచారం చేస్తున్నారు, పాంప్లెట్స్ పెట్టి? చేయకూడదు కదా, బహుశా పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లాలేమో ఇలాంటి విషయాలు. ఆల్రెడీ వెళ్ళుంటది, ఇప్పుడే మనం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఎవరో కార్యకర్తలు అత్యుత్సాహంతో చేసి ఉంటారు, లేకపోతే వాళ్ళ మెప్పు కోసము అట్లాంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి కదా కార్యకర్తలు అప్పుడప్పుడు. అందులో భాగంగా దాన్ని చూడాలి అంతే తప్ప గానీ బీఆర్ఎస్ పార్టీ ఏదో దాన్ని పెట్టి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తుంది అని వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అందుకే నేను మిమ్మల్ని బ్లేమ్ చేసి మిమ్మల్ని ఏమి చేయట్లేదు. మనం ఏం దాన్ని కాదనలేము. డెఫినెట్లీ వి యాక్సెప్ట్ ఇట్. అది ఎవరో పిల్లలు ఎవరైనా చేసి ఉండొచ్చు. దాన్ని ఏంటి 9:30 అయిపోతుంది, గంటన్నర అయింది, ఇంకా 10% కూడా రాలేదు. సహజంగా ఇంతే ఉంటుందా, స్లోగా పెరుగుతుందా? ఇప్పుడు మనం చూసినాము 1,80,000 ఓట్లు పోలైనాయి లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలల్లా. అంటే అవుట్ ఆఫ్ 4 లక్షలకి 1,80,000 అంటే ఆల్మోస్ట్ ఆల్ 47.58%. టు బి ప్రిసైజ్ 47. అంటే మనం ఎండ్ ఆఫ్ ది డే ఇంకొక 1 అవర్ ఎక్కువ ఇచ్చినాం కదా ఈసారి. సిటీ ఓటర్లు కదా, గ్రామీణ ప్రాంతాలలో అయితే పనులకు వెళ్ళేటోళ్ళు పొద్దున్నే పని చేసుకుని ఓట్లు వేయాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. కొంచెం సిటీలో ఆ 4 లక్షలలో ఓటు వేయడానికే ఆసక్తి కనబరచని వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి చూద్దాం. అంటే మనం గతంలో జరిగిన దానికంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ బాగా అవేర్నెస్ క్రియేట్ చేయడంలో కానీ, లేకపోతే తప్పనిసరిగా ఓటు మా పార్టీ అంటే మా పార్టీకి ఓటు వేయాలి, ఇదొక ప్రతిష్టాత్మకంగా తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భం కాబట్టి ఎక్కువనే నమోదవుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేద్దాం. ఇప్పుడు కూడా ఒక అప్పీల్ చేద్దాం, ఇంకా కూడా ఏబిఎన్ ద్వారా ఎక్కువ మంది వీక్షిస్తుంటారు కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ కావాలి, మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయాలని చెప్పి మనం ఖచ్చితంగా ఓటర్లందరినీ అభ్యర్థించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇవాళ శ్రీనివాస్ గారు ఒకటి ప్రెస్టీజియస్గా తీసుకున్నారన్నమాట వాస్తవం. కానీ ఇది దాదాపు ఏదో ఒక అసెంబ్లీ ఎలక్షన్ స్థాయిలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎందుకు ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందంటే ఏం చెప్తారు? అంటే ముఖ్యమంత్రి గారి సీటు పదిలంగా ఉండాలంటే జూబ్లీ హిల్స్ గెలవాలి అనేటువంటిది ఆ పార్టీలో ఒక అంతర్గత చర్చ. ఇప్పుడు క్యాబినెట్ సమన్వయం లేకపోయినా శ్రీనివాస్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక లైవ్ లో మా శశి